శాసనసభ్యులు కోటా శ్రీనివాసరావు గారు ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో దివంగత అవడం జరిగింది. ముఖ్యంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో విలక్షణ నటుడిగా భారతీయ జనతా పార్టీలోని 1999 నుంచి 2004 వరకు శాసనసభ్యుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు 1978లోని సినీ రంగంలోని ప్రవేశించి దాదాపు 40 సంవత్సరాల పాటు తెలుగు ప్రజల్ని, తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలినటువంటి సినీ రారాజు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హాస్య నటుడిగా, విలన్గా, రాజకీయవేత్తగా అనేక సినిమాల్లోని నటించి దాదాపు 40 సంవత్సరాలు పాటు 750 సినిమాలు నటించి తెలుగు ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కోటా శ్రీనివాసరావు గారు మరణించడం విషాదకరం, తీరని లోటు భారతీయ జనతా పార్టీ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారి గురించి వారితోని ఆ 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేసిన సందర్భంలో ఎటువంటి అవినీతి లేకుండా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా